తెలుగులో ఇస్లాం అహ్మద్ తరపు నుండి ఒక వెబ్సైట్ అనేది ఈ యొక్క రమదాన్లో లాంచ్ చేయడం జరిగింది. దాని యొక్క వివరాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చాలా ఫీచర్స్ అనేది పొందుపరచడం జరిగింది. ఆ ఫీచర్స్ను ఒక్కొక్కటిగా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇన్షాల్లా. ఫస్ట్ మీరు వచ్చేటప్పటికి ఈ యొక్క లాంగ్వేజ్ ఏదైతే మీకు భాష కావాలో ఆ భాషను డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు లైట్గా కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇది యాప్ రూపంగా మీకు ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు సేమ్ వెబ్సైట్ టైప్లోనే మీకు అన్ని ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్కి నేను చెప్పే విషయం, ఇది ఐఫోన్ యూసర్స్కి వేరే వీడియో పెడతాను. ఫస్ట్ ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి దేశము అనే ఉన్న ప్లేస్లో, అంటే కంట్రీ అనే ఉన్న ప్లేస్లో ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క దేశం కంట్రీ ఇండియా అయితే ఇండియా అని కొట్టండి. అలాగే మీ యొక్క విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజెస్ని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేటప్పటికి సహరీ ఇఫ్తార్ సమయాలు మరియు ఇక్కడ మీకు పక్కనే ఒక ప్లే కార్నర్ ఒక స్పీకర్ కనపడుతుంది కదా, ఐకాన్. ఆ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ దువా పఠించాలి అనేది వాయిస్ రూపంలోనూ మరియు టెక్స్ట్ రూపంలో కూడా ఉంటుంది. అలాగే కింద మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి 5 పూట్ల నమాజ్ యొక్క సమయాలు క్లీన్గా పొందుపరచడం జరిగింది. అలాగే ఏఎస్పీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది, అలాగే ఏఎస్పీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టు చేసే సేవా కార్యక్రమాలు ఏంటి, అలాగే ఇస్లాం యొక్క మూల స్తంభాల గురించి పూర్తి వివరణ ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే వచ్చేటప్పటికి ఈవెంట్స్ గురించి, ఏఎస్పీ ఎడ్యుకేషన్ అయితే ఏమవుతే చేస్తుంది అనే దాని గురించి క్లీన్గా ఇక్కడ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కొక్కటి శ్రద్ధగా ఇన్షాల్లా చదవండి. అలాగే ఈ యొక్క సంస్థకి ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ స్పష్టంగా డొనేట్ నౌ అనేది కొట్టేటప్పటికి మీ పేరు మరియు మీ యొక్క మొబైల్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఇచ్చుకోవడం మంచిది. ఇచ్చుకుంటే మీకు బిల్ అనేది మీ దానికి క్లీన్గా వస్తుంది. విత్ జిఎస్టీ క్లెయిమ్ చేసుకునే బిల్లే. మీ యొక్క పిన్ కోడ్ కొట్టేటప్పటికి టోటల్ మీ యొక్క లొకేషన్ అంతా కూడా తీసుకుని అది క్లీన్గా చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు దేనికోసం ఏ కేటగిరీలో దానం చేయాలనుకుంటున్నారు అన్నది పూర్తిగా ఇక్కడ పొందుపరచడం జరిగింది. దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే మీరు ఎంత డొనేట్ చేయాలనుకుంటున్నారో అన్నది క్లిక్ చేసిన తర్వాత జస్ట్ డొనేట్ నౌ అని కొడితే మీకు ఒక జస్ట్ 1-3 సెకండ్స్లో మీకు వచ్చేటప్పటికి ఇక్కడ యూపీఐ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనబడుతున్న యూపీఐలో మీకు ఏదైతే వీలుగా ఉందో దాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు మీ యొక్క యాప్ ఏదైతే డిసైడ్ చేస్తారో దాంట్లో వచ్చేటప్పటికి ఇలా రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. అక్కడి నుండి మీరు పే చేసేసిన తర్వాత ఇక్కడ మీకు క్లీన్గా చూపించేయడం జరుగుతుంది. అలాగే తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ నమాజుల గురించి, ఇఫ్తార్ల గురించి మొత్తం A to Z, ఇక్కడ ఉజు ఎలా చేయాలి, రమదాను ఉపవాసాలు, నమాజు స్టెప్స్ ఎలా చేయాలి, ఈషా నమాజ్, ఫజర్ నమాజ్ కానీ మొత్తం A to Z అన్ని నమాజులకి కూడా ఇక్కడ వచ్చి పూర్తిగా స్టెప్ బై స్టెప్ అనేది వివరించడం జరిగింది. జస్ట్ మీరు పక్కన రీడ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు క్లీన్గా ఇక్కడ వివరణ అంతా కూడా చూపించడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి. అలాగే ఏ లాంగ్వేజ్లో కావాలన్నా ఆ లాంగ్వేజ్లో కూడా మారుతుంది. ఇది ఓన్లీ తెలుగు మాత్రమే కాదు, మల్టీ లాంగ్వేజెస్ ఎలా అయినా పెట్టుకోవచ్చు దీన్ని. ఇన్షాల్లా మీ బంధుమిత్రులకు, స్నేహితులకు ఎవరైతే ఇస్లాం పైన ఎక్కువగా అవగాహన తెలుసుకోవాలనుకుంటున్నారో వారందరికీ భాష తెలిసిన వారైనా సరే సులభంగా నేర్చుకునే ప్రయత్నం ఈ యొక్క వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ డౌన్లోడ్ కొట్టి పీడిఎఫ్ అని అంటే ఇక్కడ ప్రింట్ అనేటప్పటికి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ మీకు ఇలాగ డౌన్లోడ్ సెక్షన్లో ఉంటుంది. ఓపెన్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది. కానీ పీడిఎఫ్ పైనే ఆధారపడి ఉండకండి, ఎందుకంటే మేము స్టార్టింగ్ లెవెల్లోనే ఉన్నాము. ఇంకా అప్డేట్స్ వారం ఇస్తూనే ఉంటాము. అందువల్ల మీరు మ్యాటర్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని అనుకుంటే మీరు వచ్చేటప్పటికి ఎక్కువగా వెబ్సైట్ని విజిట్ చేయడానికి ప్రయత్నమే చేయండి. ఇదే మంచిది. దీనివల్ల మీకు ఎక్కువగా ఇతర విషయాలను తెలుసుకోవడానికి, ఇంకా ఎక్కువ విషయాలను తెలుసుకోవడానికి జరుగుతుంది. అలాగే ఇక్కడ నమాజ్ గురించి, రమదాన్ గురించి, మూల స్తంభాల గురించి పూర్తిగా ఇక్కడ వివరణ అన్నిటిని కూడా ఉంది.
ఇవన్నీ కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. అలాగే ఏఎస్వి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్కి వాలంటరీగా ఎవరైనా జాయిన్ అవ్వాలని అనుకుంటే ఇక్కడ మీకు సైడ్ రైట్ సైడ్ వచ్చి 3 డాట్స్ ఉన్నాయి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలంటరీ జాయిన్ ఉన్నది కదా, జాయిన్ టు అస్ వాలంటరీ, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న పూర్తి వివరణలు అన్నీ కూడా వారిస్తే వారు కూడా నిరుపేదలకు సహాయం చేసే విధంగా వారొక ప్రాంతంలో ఒక వాలంటరీగా చలామణి అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు కిబిలా దశలు చూసుకోవడానికి ఇదివరకు యాప్ నన్ను డౌన్లోడ్ చేసేవారు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. మన ఒక దాంట్లోనే ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత కిబిలా అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ మీరు నొక్కిన వెంటనే మీరు కిబిలాకి ఏ దశలో ఉన్నారో, కరెక్ట్గా ఉన్నారా లేదా అనే విషయం మీకు స్పష్టంగా ఈ యొక్క దాంట్లో మన వెబ్సైట్లో క్లీన్గా తెలిసిపోతుంది. ఇది ఆల్మోస్ట్ అంతా కూడా ఫ్రీయే, ఎటువంటి పెయిడ్ కాదు. ఇది ఫ్యూచర్లో కూడా పెయిడ్ అనేది అవ్వదు. ఇన్షాల్లా ఇది నలుగురికి షేర్ చేసి వారందరికీ కూడా ఈ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పండి. మరియు ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయడానికి మీరు కూడా సహాయం చేయండి. అలాగే ఇక్కడ ఎవరికైనా సహాయం కావాలని అనుకుంటే ఇక్కడ వచ్చి ఒక రిక్వెస్ట్ ఫామ్ కింద ఇన్షాల్లా పెట్టవచ్చు. అలాగే మీ సమీపంలో ఉన్న వారికి ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉన్నారనుకున్నా సరే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ తరఫున కూడా రిక్వెస్ట్ అండ్ ఫోన్ నెంబర్స్ A to Z ఇస్తే మా వాలంటీర్ల ద్వారా వారితో ఎంక్వైరీ చేసి అది నిజమా కాదా అనేది మాకు నిర్ధారణ అయిన తర్వాత దానికి సహాయం అనేది అందించడం జరుగుతుంది.